నమస్తే అండి. నా పేరు రామ్ గోపాల్ రెడ్డి. నేను సింగంపల్లి విలేజ్, ఆమన్గల్ మండలం, రంగారెడ్డి డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఒక 40 ఎకరాల తోట మెయింటైన్ చేస్తున్నాము. సో అందులో ఒక 450 వరకు మామిడి చెట్లు ఉన్నాయి, 200 ఏమో అల్లనేరేడు, అట్లాగే 300 దాకా జామ చెట్లు, ఒక 150 వరకు కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా బయోచార్ని అలాగే పశువుల ఎరువుని మిక్స్ చేసి ఎరువులాగా అందించడం మూలంగా చెట్టు యొక్క గ్రోత్, చిగుర్లు కానీ అదంతా కూడా సూపర్గా వస్తుంది. అట్లాగే నాకు ఈ బయోచార్ గురించి ఇలా వేయడం మూలంగా జరిగే లాభం ఏంది, వచ్చే లాభం ఏంది అనే విషయంలో చెట్టు ఇమ్యూనిటీ పవర్ ఒకటి పెరిగి, అట్లానే ఇది మన పూత కానీ కాత కానీ బాగుంటుంది, అది కూడా గట్టిగా ఈల్డింగ్ వస్తుంది అని చెప్పారు. సో దాన్ని చూసి నేను లాస్ట్ 4-5 months బిఫోర్ కొన్ని చెట్లకి వేసాను, అవి బాగా వచ్చినాయి. సో దాన్ని చూసి ఇప్పుడు మిగతా మొత్తం అన్ని 1000 చెట్లకి కూడా వేయించేస్తున్నాను. సో ఈ చెట్టు వచ్చేసి 5 నుంచి 6 సంవత్సరాల వయసు ఉంటుంది. దీనికి నేను ఒక 3 నుంచి 4 కేజీలు బయోచారు, అట్లాగే 3 నుంచి 4 కేజీలు పశువులేరు, ఆ రెండింటిని మిక్స్ చేసి ఇలా గాడిలా తీసేసి ఇందులో వేయించేసి మళ్ళీ మట్టి కప్పించేస్తాము. సో ఇలా చేసుకుంటూ ఉండడం మూలంగా ఈ తేమ పర్సంటేజ్ని ఆపుతుంది ఈ బయోచార్ అనేది. అట్లాగే మనం వేసే ఎరువులు కానీ మనం ఇంకా ఏమైనా అందించేదాన్ని కూడా చెట్టు తీసుకోగా మిగిలిపోయిన దాన్ని ఈ బయోచార్లో నిక్షిప్తం చేసుకొని మళ్ళీ చెట్టుకు అవసరమైనప్పుడు అందిస్తుంది అన్నమాట అని చెప్పారు. అదే వాళ్ళు చెప్పిన దాన్ని విధంగానే చూస్తున్నాను, రిజల్ట్ బాగానే కనబడుతుంది. సో దాన్ని చూసే నేను ఇవన్నీ కూడా అన్ని చెట్లకి వేయించేస్తాను. ధన్యవాదాలు. నేను ఈ బయోచార్లో ఇంకేమో మిక్స్ అన్నాను కదా.